నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. భావితరాలకు ఈశ్వరీబాయి జీవితం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి అన్నారు. ఈశ్వరీబాయి 106వ జయంతి వేడుకల నేపథ్యంలో ఈస్ట్ మారేడుపల్లిలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈశ్వరీబాయి చేసిన సేవలు, రాజకీయంగా ఆమె చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. రాజకీయ రంగంతో పాటు సేవా రంగంలో ఆమె వేసిన ముద్ర అనిర్వచనీయమని తెలిపారు. ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఎల్లారెడ్డిలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా స్థానిక ప్రజలు ఈశ్వరీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. సాయంత్రం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈశ్వరీబాయి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जोहार 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 ईश्वरीबाई अम्मा, जोहार 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 ईश्वरीबाई अम्मा, जोहार जोहार पाकिस्तान ईश्वरीबाई अम्मा शरण पाकिस्तान ప్రజలు కోరినందుకు కలిసి
సమస్యలు కాదు, జనం గురించి పోరాటం చేస్తున్న ప్రజలు ఒక మంచి భావన వచ్చి ఎల్లారెడ్డి ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని సాధారణ తన సొంతగా కారు వేసుకుంది. ఎవరు వీళ్ళని మాట్లాడుతున్నారు ఎంత మంది మాట్లాడుతున్నటువంటి అతను స్వతహాగా ప్రజలే ఆమె ఆ ప్రజలకు అలాంటి వ్యక్తులు తన గురించి చెప్పినారు తక్కువనే. ఇందాక చెప్పినట్టుగా ఆమె పేరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టాంప్ ఇస్తుంది. స్టాంప్ 150 స్టాచ్యూస్ అందరికీ అది ఏమైనా ఉంటేనే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ పోయిన తర్వాత నేను ఆమె వర్గాన్ని చేయండి మేమే చేస్తాము. ఎలా అంటే అందరికీ అందరూ మేము కూడా ఆమెను గుర్తు చేసుకోవడం చాలా అవసరం. జనానికి మరి మా పిల్లలు కానీ మొబైల్ కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆమె నుంచి కొంతవరకైనా ఆమె చేసినటువంటి సేవలు చేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి సొసైటీ చాలా బాగుంటుంది. దాన్ని రేప్స్ మర్డర్స్ కూడా కాకుండా మహిళల్ని గౌరవించే సొసైటీ మంచి చెడు అని తెలుసుకునే సొసైటీ మనకు వస్తుంది. తప్పనిసరిగా నేను కొంచెం ఆఫ్గా మాట్లాడుతున్నాను. ఇవన్నీ చాలా తను చేసింది. నేను చిన్నప్పుడు చూసేదాన్ని ఆడవాళ్ళు దెబ్బలతో